ఫస్ట్ స్టేషన్ సెటప్ స్టేషన్ సెటప్లోకి వెళ్ళి నోన్ పాయింట్లోకి వెళ్ళి పాయింట్ నెంబర్ 1 ఇక్కడ ఈస్టింగ్, నార్థింగ్, ఎలివేషన్, పాయింట్ నెంబర్ S1 అని ఎంటర్ చేస్తాం. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అడుగుతుంది. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలి. ఎంత ఉంది? ఇది 1.32 ఉంది. ఓకే, 1.32 ఇప్పుడు 1.32 ఎంటర్ చేస్తాం. ఇప్పుడు యాంగిల్కి వెళ్ళేసి బ్యాక్ సైడ్ 2 ఎంటర్ చేసి అజిముత్ 0 వేసేసి ఇప్పుడు మేజర్ ఏమంటుంది? దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ పాస్వర్డ్ కంపాస్ రేటింగ్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నార్త్ సైడ్ 0 వేసేస్తాం. ఓకే, దీనికి మనం ఏం చేస్తామంటే మేజర్ 2 నొక్కేసి SD వచ్చిందాక ఆగి ఎంటర్ నొక్కేస్తాం. స్టేషన్ సెటప్ అయిపోయింది. ఓకే, టక్క 2 పాయింట్లు తీసేసుకుంటాను నేను. ఉండరు పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 తీసుకుందాం నేను. మళ్ళీ కాల్ తెరిచాయంట. పాయింట్ నెంబర్ 1 అని ఇస్తాం. సో పాయింట్ నెంబర్ 1 సేవ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. టైం ఎంత? 1:30. ఓకే, చూడు పాయింట్ నెంబర్ 2 ఇది. దీంట్లో నేను PT2 అని ఇస్తున్నా. సేవ్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఇది మర్చిపోయినాం. S2కి మనం మారుతున్నాం కదా, ఆ S2ని బ్యాక్ సైడ్గా తీసుకోవాలి. అంటే మనం ఎక్కడికైతే షిఫ్ట్ అవ్వబోతున్నామో ఆ పాయింట్ ముందే మార్క్ చేసుకొని దానికి పాయింట్ తీసుకోవాలి మనం. మన ఇష్టం దగ్గర తీసుకోవచ్చు. ఇష్టం వచ్చిన దగ్గర నువ్వు అక్కడ బెంచులు పని చేసేటట్టు తీసుకోవాలి. ఏడుండే పని అయితే ఆడ అంతే. ఓకే, ఇప్పుడు ఇది స్టేషన్ నెంబర్ 2 అవుతుంది. ఓకేనా, S2 పాయింట్ నెంబర్ 4లో సేవ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకో.
1 2 3 4. సరే నువ్వు డాటాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ కొట్టినావు అనుకో, ఇగో S2 అనేది పాయింట్ నెంబర్ 4 మీద సేవ్ అయిందని గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఇప్పుడు పాస్ చేసి అని చెప్పి ఇప్పుడు మనం ఏం చేసినామంటే కింద చూపించు, నీకు ఫ్యూచర్లో అర్థం కావడానికి చెప్తున్నా. అక్కడ S1 అది ఎక్కడ ఏదో చూపించుకో, అది S1 అది ఓకేనా. అక్కడ నుంచి షిఫ్టింగ్ ఇక్కడ చేసినాం మనం. S2 ఇది, దీనికి ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసినాము, టిల్ట్ సెట్ చేసినాము. బబుల్ సిరీస్ టిల్ట్ కొంచెం అలా డివేట్ అవుతుంది. ప్రతి ఒక్కటి మాట్లాడు. టిల్ట్ అనేది సెట్ చేసిన ఓకేనా. టిల్ట్ సెట్ చేసిన తర్వాత ఎస్కేప్ అయిపోయింది. టిల్ట్ వరకు కామన్, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ సెట్ చేసినా టిల్ట్ వరకు, ఎందుకంటే ఇది ఇన్స్ట్రుమెంట్ లెవెల్ అని ఉంటుంది. సో టిల్ట్ వరకు కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అదే జాబ్లో ఉన్నాం మనం ఓకేనా. జాబ్ మనం ఏం చేంజ్ చేయలేదు. ఏ జాబ్లో ఉన్నాం మనము, ఏ అనే జాబ్లో ఉన్నాం ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టేషన్ సెటప్కి వెళ్ళాలి ఓకే. స్టేషన్ సెటప్లోకి వెళ్ళి నోన్లోకి వెళ్ళి ఈ స్టేషన్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ స్టేషన్ సెటప్ వేసినప్పుడు ఏం చేసినాం, 1 అని నొక్కినాం, S1 అని నొక్కినాం. ఎందుకు అంటే అది S1 కాబట్టి ఓకే. మళ్ళీ దీనికి షిఫ్ట్ అయినాం కదా. ఇప్పుడు ఇది ఏ స్టేషన్, ఇది 2 స్టేషన్ 2. దీనికి సంబంధించిన పాయింట్ ఎంత ఉండే, 4 ఉండే 5 కాదు. ఇది స్టేషన్ నెంబర్ 4 ఎంత చూపించింది, అది డాటాలోకి వెళ్ళి చెక్ చేసుకో. S2 అనేది 4 పాయింట్ మీద ఉంది. ఇప్పుడు మనం S2 సెట్ చేస్తున్నాం కదా, దానికి ఇవ్వాలి ఏ పాయింట్ S2 అది అడుగుతుంది అనమాట. ఇప్పుడు స్టేషన్ సెటప్లోకి వెళ్తాం కదా, నోన్లోకి వెళ్తాం కదా, అది అడుగుతుంది ఈ స్టేషన్ అనేది ఏదైతే ఉందో అది ఎన్నో పాయింట్ స్టేషన్ S2 అని అడుగుతుంది. సో 4 నంబర్ 4 అనే పాయింట్ S2 అని ఇస్తున్నాం దానికి కోడ్. ఇగో S2 చూపిస్తుంది చూడాలి. నువ్వు ఇచ్చిన 4 S2 అది అని ఇస్తుంది. కోఆర్డినేట్ చెక్ చేసుకుంటావు ఓకే. ఓకే ఇప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడిది ఎంత, అక్కడ ఇచ్చినావు కదా, ఇక్కడిది ఎంత అని అడుగుతుంది. చెక్ చేద్దాం. దీని బ్యాక్ సైడ్ ఎంత, మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ చేస్తున్నామో అది బ్యాక్ సైడ్ అవుతుంది. దీనికి ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే ఏంటి కదా, బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు నువ్వు దాన్ని అక్కడ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసినావు, అక్కడ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసి ఆ 2 పాయింట్లు తీసుకున్నావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు కదా, మరి ఈ 2 పాయింట్లు తీసుకుంటే ఇది వేరే ఫైల్ అవుతుంది, అది వేరే ఫైల్ అవుతుంది కదా, దానికి దీనికి లింక్ దొరకదు కదా. సో అక్కడ సెట్ చేసినప్పుడు ఆ 2 పాయింట్లు తీసుకున్నావు కదా. సో దీనికి కంటిన్యూషన్గా తీసుకుంటున్నావు కదా, దాన్ని రిఫరెన్స్తో తీసుకుంటున్నావు ఓకే. దాన్ని ఆధారం చేసుకొని తీసుకున్నావు కాబట్టి బ్యాక్ సైడ్గా దాన్ని ఎంటర్ చేయాలి. సమయండి నీకు అట్లా. ఇప్పుడు మళ్ళీ అడుగుతా చూడ, దాన్ని కూడా అడుగుతా చూడు. ఎంత వస్తుంది, ఇది 1.32 వస్తుంది ఓకే. 1.32 ఉంది, ఎంటర్ చేస్తాం. ఇప్పుడు యాంగిల్లోకి వెళ్ళొద్దు. ఫస్ట్ స్టే కోడ్ చేసినప్పుడు యాంగిల్లోకి వెళ్తాం కదా, సారీ స్టేషన్ సెటప్ చేసినప్పుడు యాంగిల్లోకి వెళ్తాం అవును కదా. నార్త్ సైడ్ 0 చేస్తాం మనం. ఇప్పుడు XYZనే కంటిన్యూ కావాలి, ఇది కంటిన్యూషన్ ఫైల్ కదా ఇది. దీనికి మళ్ళీ యాంగిల్ 0 వేయాల్సిన అవసరం లేదు, నార్త్ సైడ్ 0 వేయాల్సిన అవసరం లేదు, XYZలోనే కంటిన్యూ అవుతాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ అవుతుంది చూడు, ఇన్పుట్ బ్యాక్ సైడ్ పాయింట్. ఇది అర్థం చేసుకోవాలి మంచిగా. ఫస్ట్ రాగానే ఏం చేసినాం, ఫస్ట్ నుంచి వస్తుంది చూడు నీకు అర్థమయ్యేటట్టు. స్టేషన్ సెటప్ నోన్ పాయింట్కి వెళ్ళినాం. ఇప్పుడు ఏమడుగుతుంది, నువ్వు ఎక్కడైతే మిషన్ పెట్టినావో అది ఏం పాయింట్ అని అడుగుతుంది. పాయింట్ నెంబర్ 4, దీనికి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇంత ఎంటర్ చేసినావు. XYZలోనే బ్యాక్ సైడ్ అనేది XYZ అనే ప్రాసెస్లో వేస్తున్నావు. ఇప్పుడు ఇన్పుట్ బ్యాక్ సైడ్ పాయింట్ అడుగుతుంది, అంటే ఆ పాయింట్. దేన్ని బ్యాక్ సైడ్ తీసుకుంటున్నావు అంటే ఆ పాయింట్ని బ్యాక్ సైడ్గా తీసుకుంటున్నావు. దాని ఎంత నంబరు, 1వ నంబర్ మీద ఉంది ఆ పాయింట్, అది అవునా కదా. ఎంటర్. ఇగో S1 వచ్చిందా, 1వ నంబర్కి నువ్వు S1 అని ఇచ్చినావు కదా పాయింట్, S1 వచ్చింది. కోఆర్డినేట్స్ ఇవి. అది ఏమంటుందంటే ఇన్స్ట్రుమెంటు, నువ్వు ఇచ్చిన పాయింట్ నెంబర్ 1కి S1 అనే కోడ్ ఉంది, ఈ కోఆర్డినేట్స్ ఉన్నాయి, కరెక్టేనా కాదా చెక్ చేసుకో అంటుంది. కరెక్ట్ అంటే ఓకే ఎంటర్. ఇప్పుడు హైట్ ఆఫ్ టార్గెట్ అనేది నువ్వు ప్రిజం వాడితే ఇవ్వాలి, నువ్వు ప్రిజం వాడతలేవు కాబట్టి డైరెక్ట్ ఎంటర్. ఇప్పుడు అది ఏమంటుంది, నువ్వు ఎక్కడైతే బ్యాక్ సైడ్ అంటున్నావో ఆ పాయింట్ ఒకసారి చూపించమంటుంది అన్నమాట ఓకే. ఆ పాయింట్ని నువ్వు ఒకసారి మెజర్ చేసి చూపి అంటుంది. సో MSR2 నొక్కాలి, నీకు అక్కడ పాయింట్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది.
ఇప్పుడు నేను ఏమంటున్నా ఇన్స్ట్రుమెంట్కి, ఇది నా బ్యాక్ సైడ్, నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన. ఓకే, నా ఇన్స్ట్రుమెంట్కి నేను ఏం చెప్తున్నా, అక్కడ నుంచి నేను ఇటు వచ్చినా నేను కంటిన్యూ అవ్వాలనుకుంటున్నా అని చెప్తున్నా. ఓకే అన్న, ఓకే, డాటా అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మిగతా 2 పాయింట్స్ తీసుకుంటూ ఉంది అన్నట్టు. నాకు అర్థమైపోయింది, ఆ ఇన్స్ట్రుమెంట్ నువ్వు మార్చుకున్నావు, ఆ పాయింట్ నేను తీసుకున్నా, ఆ డాటాని కంటిన్యూ చేస్తున్నావు. ఇప్పుడు ఏమంటుంది, మిగతా 2 పాయింట్స్ కూడా నీకు తీసుకో అని చెప్తుంది అన్నట్టు. నువ్వు ఏమన్నా చేసుకో, ఇక మిగతా లెవెల్స్ ఏ తీసుకుంటావు, ఇంకేమన్నా చేసుకుంటావు చేసుకో. ఇక ఇప్పుడు మనం ఏం చేద్దాము, పాయింట్ నెంబర్ 1 తీసుకున్నాం, పాయింట్ నెంబర్ 2 తీసుకున్నాం, పాయింట్ నెంబర్ 3, 4 తీసుకుందాం. ఒక సీక్వెన్స్లో తీసుకోవాలి నీకు ఏరియా కావాలంటే. అర్థమైందా? అర్థమైందా? 1 2 3 4 కదా, నువ్వు అదే 1 2 తీసుకొని మళ్ళీ ఇటు తీసుకున్నావు, ఒక ఏరియా రాదు, అదే కంటిన్యూషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాయింట్ నెంబర్ 3 తీసుకుంటున్నాం. యాక్చువల్ అయితే మనకు ప్రిజంతో చేసి ప్రాక్టీస్ చేయించాలి. ఒకసారి ఉండు, నేను చూస్తా మెల్లిగా. ఎంఎస్ఆర్ 2ను మ్యాచ్ అవుతుందా లేదా? ఎంఎస్ఆర్ 2 ఎంఎస్ఆర్ 2 నువ్వే నొక్కినా 1 నొక్కుతున్నాను. లేజర్ వస్తలేదండి. వచ్చింది కానీ లేదర్ కదా. అరే నేను గానా చూస్తాను. ఇప్పుడు ఇదేంది, కోడ్ చేంజ్ చేసుకోవాలి మనం. ఈ పాయింట్ని మనం చేంజ్ చేయలేం. ఓకేనా? ఈ సీరియల్ పాయింట్ ఏదైతే ఉందో ఇది దీని ఇష్టానుసారంగా తీసుకుంటుంది. నువ్వేమన్నా పాయింట్ తీసుకో, అది నెంబర్ ప్రకారం తీసుకుంటుంది, దాన్ని మనం చేంజ్ చేయలేము. ఈ పాయింట్ని మనం చేంజ్ చేయాలి. అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే మనం ఫీడ్ చేస్తున్నామో దానికి కోడ్, అది బౌండరీయా, టీబీఎమా, లేకపోతే స్టేషనా, లేకపోతే కాలమా, లేకపోతే ట్రీయా, ఏదో ఉంటుంది కదా. సో బౌండరీని మనం ఏమనుకున్నాం, పీటీ అనుకున్నాం కదా ఇంతకుముందు. పీటీ పాయింట్ నెంబర్ 3. ఓకే, సేవ్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకుందాం. ఓకే, దీన్ని మనం ఏం చేద్దాం, పాయింట్ నెంబర్ 4గా తీసుకుందాం. ఓకే, ఎంటర్. డాటా సేవ్ అయిపోయింది కదా, మీ జాబ్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఈ 2 పాయింట్లు కన్వర్ట్ అయిపోయి అక్కడ నుంచి ఈ 2 పాయింట్లు తీసుకున్నాం, మిషన్ షిఫ్ట్ చేసుకున్నాం, దీన్ని బ్యాక్ సైడ్గా తీసుకొని మళ్ళీ మిగతా 2 పాయింట్లు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు నీ పని అయిపోయింది. కస్టమర్కి ఏరియా చెప్పాలి. మెనూలోకి వెళ్తాం. ఫస్ట్ మనం తీసుకున్న పాయింట్స్ దేని మీద, అంటే ఏ నెంబర్తో ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 4 ఏమో 5 and 6 మీద ఉన్నాయి, 1 and 2 3, అంటే 2 3 5 6 మీద ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మెనూలోకి వెళ్ళి, పోగోలోకి వెళ్ళి, ఏరియాలోకి వెళ్ళి 2 ఎంటర్, 3 ఎంటర్, 5 ఎంటర్. అంటే ఇది కోఆర్డినేట్ చెక్ చేసుకుంటుంది అన్నట్టు. ఇది 5 అనే పాయింట్ 3 మీద ఉంది, ఓకేనా అని అడుగుతుంది అన్నట్టు. చెక్ చేసుకోవాలి మనం. ఇవి ప్లస్ 6 ఎంటర్ అయిపోయిన తర్వాత 4 పాయింట్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాల్కులేట్ మీస్ అంటేనేమో ఎంఎస్ఆర్ 1, క్యాల్కులేట్ చేయాలంటేనేమో ఎంఎస్ఆర్ 2, లిస్ట్ కావాలంటేనేమో డిఎస్పి, స్టాటిస్టిక్స్ కావాలంటే ఏఎన్జి. సో మనకు క్యాల్కులేట్ కదా, క్యాల్కులేట్ మొత్తం 0.686 స్క్వేర్ మీటర్ వచ్చింది. మనకి ఎంత రావాలా, 699 రావాలి. కొంచెం ఎర్రర్ చూపిస్తుంది అంతే. ఓకే, 699 రావాల్సింది, 0.68 సంథింగ్ వచ్చింది. కరెక్టే కదా మరి? 69 రావాలి, 68 వచ్చింది. కొంచెం ఎర్రర్ అట్లనే బబ్లింగ్లో ఉంటుంది పెద్ద లైట్, అంతే కదా.